ఇంకొకసారి మా బావని ఈ పిండి లేదు బావ తీసుకురా అని మాత్రం చెప్పను. ఎందుకంటే ఈ శనగపిండి లేదు బావ తీసుకురా అని చెప్పాను. అంతే శనగపిండి వచ్చిన కానించి ఇంట్లో పకోడీలెయ్యు, బజ్జీలెయ్యు, బోండాలెయ్యి అని చెప్తూనే ఉన్నారు. ఇంక ఈ పిండి అయిపోతే గానీ ప్రశాంతంగా ఉండరేమో. ఎప్పుడైనా ఏదైనా ఐటెం తీసుకురమ్మని తడుగు వెంటనే ఇంక ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమంటారు. ఈరోజు శనగపిండి లేదు కదా అని తీసుకురమ్మని చెప్పాను. ఇంక వెంటనే అయితే ఎగ్ బోండా అయితే ఏమని చెప్పారు. అదేనండి ఎగ్ బజ్జీ. మరి ఇంకేం చేస్తాం, ప్రాసెస్ అయితే వెంటనే స్టార్ట్ చేస్తాను. మొన్న మా నాన్నగారు కూడా అరటికాయలు అయితే తీసుకొచ్చారు. ఇంట్లో అరటికాయలు ఎక్కువ ఉన్నాయి కదని చెప్పేసి అరటికాయ బజ్జీ, ఎగ్ బజ్జీ 2 రెడీ చేసేసాను. అదే అంటారు కదా, ఒక దెబ్బకి 2 పిట్టలు అని చెప్పేసి. ఓన్లీ మనం శనగపిండి కలుపుకుంటే చాలు, అందులో ఏది ముంచేసుకుంటే ఆ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంక శనగపిండి అయితే కలిపేసి ఉన్నది. ఇంకా అరటికాయలు కూడా కట్ చేసి వెంటనే ఇంకా అరటికాయ బజ్జీ కూడా వేసేసాను. ఈ బజ్జీలు వేసిన తర్వాత ఇందులో కట్ చేసి ఆనియన్స్, దాని తర్వాత ఫ్రై చేసిన పల్లీలు కూడా పెట్టుకుని నిమ్మరసం వేసుకుని కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సర్లేండి, కానీ మీకు ఎందుకని ఎగ్ బోండా అంటే ఇష్టమా? అదేనండి ఎగ్ బజ్జీ అంటే ఇష్టమా, అరటికాయ బజ్జీ అంటే ఇష్టమా కామెంట్లు అయితే పెట్టేసేయండి. నాకైతే ఆల్మోస్ట్ ఎగ్ బజ్జీ అంటేనే చాలా ఇష్టం అరటికాయ బజ్జీ కన్నా.